ఏంటి డాడీ ఈరోజు హాలిడే కదా, మమ్మల్ని బయటికి తీసుకోవా? అవును డాడీ, మమ్మల్ని బయటికి తీసుకోవా? సినిమా చూసి బయట అంతా తిరిగేసి రెస్టారెంట్ పై తినేసి వద్దాం. అట్లనే నాకు బొమ్మలు బట్టలు కూడా కావాలి, అవి కూడా కొని డాడీ. ఈ రోజు నీకు కొంచెం బిజీ ఉన్నా నాన్న, తర్వాత రోజు ఎప్పుడైనా పోదాం. ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది, బయటికి వెళ్ళాలి, ఇప్పుడు నేను మీటింగ్ ఉంది. సో ఈ రోజు ఇంట్లో ఉండరు, తర్వాత నెక్స్ట్ హాలిడే వచ్చినప్పుడు అప్పుడు తీసుకోపోతా బయటికి. నాకు తెలియదు, నువ్వు తీసుకోకపోతే తీసుకోవా, ఎప్పుడు ఇట్లనే అంటావు. ఈరోజు నన్ను తీసుకోవాలి అంతే. ఈరోజు తీసుకోపోలేమనుకో, అన్నం తిన నీతో మాట్లాడా. అబ్బా చెప్తే వినాలి నాన్న, బిజీ ఉన్నా అని చెప్తున్నా కదా, మీటింగ్ ఉంది, బయటికి వెళ్ళాలి ఇప్పుడు. సరే ఈవినింగ్ తొందరగా వచ్చిన తర్వాత బయటికి వెళ్దాం, ఓకేనా? నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు, నాకు తెలిసి నీ సంగతి వస్తా అంటావు, రావు. అవునండి, నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్తావు. ఇప్పుడు నన్ను తీసుకోవద్దావా తీసుకోవా? చూసారా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లుందో? వర్క్లో అస్సలు డెవలప్మెంట్ లేదు, రికవరీస్ అసలు లేనే లేదు. మొత్తం మీ గ్రాఫ్ మొత్తం 0% పడిపోయింది. మీరు వర్క్ చేస్తున్నారా లేకపోతే ఆఫీస్కి వచ్చి టైంపాస్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు అసలు? ఇదిగో బాసు, మేము వర్క్ చేస్తున్నా చేయలేదు అన్నారు అనుకో, మాకు కోపం వస్తుంది. నువ్వెంత కష్టపడి ఆఫీస్ కోసం వర్క్ చేస్తున్నామో మీకు తెలుసా? మీరు చూస్తున్నారా? ఆ మేనేజర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము మమ్మల్ని తిడుతున్నారు. మేము సిన్సియర్గా వర్క్ చేస్తున్నాం బాస్. నేను కంపెనీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురావట్లేదు. నేను మమ్మల్ని నమ్మాలి. ఆ రిపోర్ట్ తప్పు రిపోర్ట్, అది మీరు మేనేజర్ మీద ఒక గంట కనిపెట్టాలి బాస్. ప్లీజ్, తీసుకున్న శాలరీకి ఎలా బాస్ మేము అన్యాయం చేస్తాం? చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ ప్రోగ్రెస్ అంటే మీరు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, మీరు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు, ఎంత బాగా కంపెనీకి సేవలు చేస్తున్నారు, ఎలా ఉంది మీ గ్రాఫ్ ఎలా ఉందని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నా. ఒక 1 వీక్ మిమ్మల్ని అబ్జర్వేషన్ పీరియడ్లో పెడుతున్నా. మీ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వకుండా మీరు ఇలాగే ఆఫీస్కి డుమ్మాలు కొట్టి మీ వర్క్ ప్రోగ్రెస్ అనేది మెరుగుపడకపోతే అప్పుడు మీ ఇద్దరికి పోస్టింగ్ లెటర్లు ఇచ్చి పోస్టింగ్ లేకుండా చేస్తా, జాగ్రత్త. బయట థియేటర్లో సినిమా తీసుకుపోతావు అనుకుంటే ఇంట్లో కూర్చొని ఇంటిలో సినిమా చూపిస్తున్నావా? పోనానా, నీతో నేను ఎప్పుడు మాట్లాడను. సో ఇంత మోసం చేస్తావు అనుకోలేదా? అవునానా, నేను కూడా నీతో ఎప్పుడు మాట్లాడను. పో. అరే అమ్మా, థియేటర్లో సినిమా టికెట్లు దొరకట్లేదు నాన్న, ఫుల్ బిజీగా ఉంది. అందుకే పైరసీ అయ్యి బొమ్మలే కలిసి బతికొచ్చి అయ్యి బొమ్మలు చూపిస్తున్నా. కొత్త సినిమానే కదా, చూడండి, చేయండి. అరే ఏదో సినిమానే కదా. నీలాంటి నాన్నలు అందరుకుంటే ఏ అయిపోయినట్టే కూతుర్ల పరిస్థితి ఏంటో మా నాన్న. చూసారా పిల్లలు, రెస్టారెంట్ తీసుకొచ్చానా మిమ్మల్ని. ఎంజాయ్, మీకు ఏది కావాలంటే తినండి. ఇక ఇది రెస్టారెంట్ నేను వెళ్ళిపోతా. ఏది కూడా వెళ్ళిపోతాడే ఈ రెస్టారెంట్ కాకా కొట్టుకు తీసుకొచ్చి రెస్టారెంట్ అంటువా? అయ్యో రామా, ఏం చేయాలి నేను? రెస్టారెంట్ తీసుకొచ్చినా కానీ గొడవే.